అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రపంచ ముఖ చిత్రంలో విప్లవాత్మక మార్పు. భారత్ శక్తి సామర్థ్యాలు నానాటికి బలోపేతమవుతున్నాయి. పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలు అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా రష్యాతో భారత్ సంబంధాలు మరింత బలోపేతం కాబోతున్నాయి. భారతదేశానికి అన్ని రకాలుగా సంపూర్ణ సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ భరోసా ఇచ్చారు. ఆయన స్వయంగా భారత్ లో పర్యటిస్తున్నారు. పుతిన్ 2 రోజుల పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ లో రష్యా అధ్యక్షుడి పర్యటన అసలు ఎజెండా ఏంటి, ఎలాంటి ఒప్పందాలు చేసుకోబోతున్నారు, ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి ఆసక్తికర అంశాలపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు చూద్దాం. సవాళ్లను ఎదుర్కొని సమర్థవంతంగా రాణిస్తున్న భారత్ శత్రు దేశాల పట్ల సింహ స్వప్నం కాబోతోంది. శత్రుమూకలను తుదముట్టించేందుకు, ఉగ్రవాదాన్ని కనుమరుగు చేసేందుకు సుదర్శన చక్రం భారత్కు దివ్యాస్త్రం కాబోతోంది. భారత్ వినాశనానికి ప్రయత్నించే వాళ్లను భూస్థాపితం చేయాలి. పగతో పొరుగు దేశస్థులు కుట్ర చేస్తే అదే వాళ్లకు ఆఖరి రోజు కావాలి. శత్రువుల కళ్లకు వాళ్ల చావు వాళ్లకే కనబడాలి. ఉగ్రవాదంతో ఊగిపోయే దుర్మార్గులను కనుమరుగు చేయాలి. ఇది భారత్ లక్ష్యం. దీనికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ క్షిపణులు అందించేందుకు రష్యా ముందుకొచ్చింది. ప్రపంచంలో వివిధ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ భారత్ రష్యా బంధాలు ప్రత్యేకం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని అమెరికా ఆంక్షలు విధించి ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా రష్యాతో అనుబంధాన్ని విడదీయరానిది. భారత్ పట్ల రష్యాకున్న సన్నిహిత సంబంధంతో కీలక భాగస్వామ్యాలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల భారత పర్యటనకు వస్తున్నారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో పుతిన్ పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది. రష్యన్ సైన్యం ఉక్రెయిన్ను ఆక్రమించడానికి కొన్ని నెలల ముందు డిసెంబర్ 2021లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశాన్ని సందర్శించారు. ఎన్నో సవాళ్లు, అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికల నేపథ్యంలో తాజాగా పుతిన్ భారత్ను సందర్శిస్తున్నారు. తాజా పర్యటనలో 23వ వార్షిక భారత రష్యా శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా సౌత్ బ్లాక్లో రష్యా అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు వెళ్లిన సమయంలో పుతిన్ ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతంతో రష్యా సైనిక బలగాలు గౌరవించాయి. ఇప్పుడు భారత్కు రానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అప్పుడు పుతిన్ ఆతిథ్యానికి ఫిదా అయిన ప్రధాని నరేంద్ర మోడీ తన అధికారిక నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్లో ఇప్పుడు ప్రత్యేకంగా ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. 2వ రోజు పర్యటనలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే ఆత్మీయ విందును స్వీకరిస్తారు. ప్రపంచ దేశాల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారతదేశం రష్యా మధ్య కొనసాగుతున్న దౌత్య సంబంధాలకు పుతిన్ పర్యటన ప్రతీకగా నిలవబోతోంది. రక్షణ సహకారం, వాణిజ్య ఒప్పందాలు, పౌర అణుభాగస్వామ్య అంశాలు కీలక ఎజెండాలో ఉన్నాయి. ఇరు దేశాల అధినేతలు పరస్పరం కీలక అంశాలపై చర్చించుకొని సముచిత నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ఒప్పందాలు చేసుకోబోతున్నారు. ఇంధనం, పరిశ్రమ, అంతరిక్షం, వ్యవసాయం, ఇతర రంగాల్లో అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా ఇరు దేశాలు చర్యలు తీసుకోబోతున్నాయి. భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశం పైన ప్రధాని మోడీతో పుతిన్ చర్చలు జరపబోతున్నారు. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకునే చమురు పరిమాణం తాత్కాలికంగా తగ్గినప్పటికీ మాస్కో ఆ దేశానికి కీలక ఇంధన సరఫరాదారుగా కొనసాగించే విధంగా ఒప్పందాలు చేసుకోబోతున్నారు. భారత్ రష్యా దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల ఎజెండాలో S-400, Su-57 స్టెల్త్ యుద్ధ విమానాల డీల్స్ తప్పకుండా ఉంటాయని కెమ్లిన్ అధికార ప్రతినిధి దిత్మీ పెస్కోవ్ స్పష్టం చేశారు. Su-57 యుద్ధ విమానం ప్రపంచంలోనే అత్యున్నతమైనది. ఇది అతిశయోక్తి కాదు. పుతిన్ భారత పర్యటనలో ఈ అంశం కూడా ఎజెండాలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
భారత్ రష్యా సంబంధాలపై అమెరికా ప్రభావం ఉండకూడదన్న అర్థం వచ్చేలా ద్వైపాక్షిక సంబంధాలపై బయటి ఒత్తిళ్ల జోక్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు బలోపేతం కానున్నాయి. భారతీయ సాంకేతికత, మ్యాన్ పవర్ను రష్యా వినియోగించుకునే అంశాలపై చర్చ జరగబోతోంది. భారతీయ నిపుణులు, సెమీ స్కిల్డ్ నిపుణులను రష్యా విరివిగా వినియోగించుకోబోతోంది. నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్య రంగాలలో పనిచేయడానికి వీలు కల్పించే లేబర్ మొబిలిటీ ఒప్పందంపై కూడా ఇరు పక్షాలు ఒప్పందం చేసుకునే సన్నాహాలు చేస్తున్నారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.